టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాటర్ చతేశ్వర్ పూజారా అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల భారత క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోనున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. 2010లో అంతర్జాతీయ క్రికెట్లోని అరంగేట్రం చేసిన పూజారా 103 టెస్టులు ఆడి 43 సగటుతో 7,195 పరుగులు చేశాడు. ఇందులో 3 డబుల్ సెంచరీలు, 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలున్నాయి. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 278 మ్యాచ్లు ఆడిన పుజారా 51 సగటుతో 21,301 పరుగులు చేశాడు. ఇందులో 68 సెంచరీలతో పాటు 81 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్లో ఆర్సీబీ, పంజాబ్, సీఎస్కేకు ప్రాతినిధ్యం వహించాడు. ఆర్సీబీ, పంజాబ్ తరపున 22 ఇన్నింగ్స్లో 390 పరుగులు చేశాడు. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లో టీమిండియా నెంబర్ 3 గా అనేక రికార్డులు సృష్టించారు. 2023లో భారత జట్టుకు దూరమైన పుజారా మళ్లీ జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వలేదు. ఈ సమయంలో భారత నెంబర్ 3 ఆటగాడిగా అనేక మంది ఆడినా ఎవరూ నిలకడగా రాణించలేకపోయారు. ఇదే పుజారా విలువ ఏంటో తెలియజేస్తుంది. టెస్ట్ క్రికెట్లో పుజారా 6 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును, 2 సార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు. 2006లో జరిగిన అండర్-19 ప్రపంచ కప్లోనూ పుజారా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. 2013లో ఐసీసీ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, 2018లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. అంతేకాకుండా భారత క్రికెట్ చరిత్రలోనే ఒక టెస్ట్ ఇన్నింగ్స్ లో 500 బంతులు ఎదుర్కొన్న ఏకైక ఆటగాడిగా పుజారా చరిత్ర సృష్టించాడు. సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, విరాట్ కోహ్లీలకు సాధ్యం కాని రికార్డు అందుకున్నాడు. అంతేకాకుండా గత 40 ఏళ్లలో టెస్ట్ క్రికెట్లో 5 రోజులుగా బ్యాటింగ్ చేసిన తొలి భారత ఆటగాడిగా పుజారా చరిత్రెక్కాడు. సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలపై అత్యధిక టెస్ట్ మ్యాచ్లను గెలిచిన భారత ఆటగాడిగా పుజారా ఘనతను అందుకున్నాడు. బోర్డర్ గవాస్కర్ సిరీస్లో పుజారా మాత్రమే 1,258 బంతులు ఎదుర్కొన్నాడు. ఇప్పటికే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్లు టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించగా తాజాగా పుజారా ఈ జాబితాలో చేరాడు.